श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఈరోజు మనం చివటం గ్రామంలో, తణుకు సమీపంలో ఉన్నటువంటి చివటం గ్రామంలో చివటం అవధూత అమ్మవారి యొక్క సమాధి మందిరంలో ఉన్నాం. మీరు చూస్తున్నారు, ఇది అమ్మవారి యొక్క సమాధి మందిరం. అది వెనక ఉన్నది బృందావనం. ఈ యొక్క అమ్మవారి సన్నిధిలో ఈరోజు మనం కాసేపు అమ్మవారి గురించి 4 మాటలు మనం చెప్పుకున్నాం. ఈ విధంగా మనం ఈరోజు సత్సంగాన్ని చేసుకుందాం. అమ్మవారు గొప్ప అవధూత. అవధూత అంటే మనకేం చెప్పారంటే శాస్త్రాల్లో అక్షరద్వాత్ వరేణ్యద్వాత్ ధూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యత్వాత్ అవధూత ఇతిరియతే అని చెప్పారు. అంటే అవధూతకి ఉండవలసినటువంటి లక్షణాలు 4 అని చెప్తున్న శాస్త్రం. అంటే ఏంటంటే అక్షర్ అంటే నాశరహితుడు, తర్వాత వరేణ్యుడు అంటే అందరికంటే శ్రేష్ఠుడు, ధూత సంసార బంధనాలు సంసార బంధాలను విడిచిపెట్టిన వాళ్ళు. అంటే సంసారం అంటే ఇక్కడ భార్యా బిడ్డలను విడిచి సన్యాసం పుచ్చుకోవడం అని కాదు. అంటే మనకున్నటువంటి అటాచ్మెంట్స్, మనకున్నటువంటి రాగద్వేషాలు, వీటిని విడిచిపెట్టిన వాళ్ళు అనేది అర్థం. తర్వాత తత్వమసి ఇటువంటి వాక్యాలకు లక్ష్యమైనటువంటి వాళ్ళు అవధూత అని చెప్పబడతారు. అటువంటి అవధూతకు నిర్వచనం మన చివటం అమ్మవారు. ఈ తత్వమసి అనే మాటకి అమ్మ చెప్పే అర్థం ఏమిటంటే చాలా గొప్ప అనుభూతితో చెప్పినటువంటి అర్థం తత్వమసి. ఈ తత్వమసి అనే మాటని ఎవరైనా పండితులు వ్యాఖ్యానం చేశారనుకోండి, చాలా విపరీతంగా కొన్ని గంటలు మనకు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. ఏంటి తత్ అనే ఒక పదాన్ని పట్టుకొని వాళ్ళు ఈ యొక్క శాస్త్రాలు ఇవి చెప్పారు, ఈ ఉపనిషత్తులు ఎలా చెప్పారు, తత్ ప్రధాన పదానికి అర్థం, ఆ పదార్థం ఏమిటి, బ్రహ్మ పదార్థం, ఏదేదో మనకు అర్థమయ్యే మాటలు కొన్ని, అర్థం కాని మాటలు కొన్ని, ఏదేదో గంటలు చెప్పగలరు, వ్యాఖ్యానం చేయగలరు. కానీ వాళ్ళకు అనుభవం లేదు అని ఆ గంటల వ్యాఖ్యానంలోనే అర్థమవుతుంది. ఇప్పుడు అమ్మవారు ఏం చదువుకోలేదు ఆవిడ, కానీ తత్వమసి అనే వాక్యానికి అద్భుతమైనటువంటి నిర్వచనం చెప్పారు. ఆవిడ చెప్పిన నిర్వచనాన్ని బట్టి మనం చూస్తే అనుభవం ఉన్న వాళ్ళు చెప్పే నిర్వచనం అలా ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఆవిడేమంటారంటే తత్వమసి అంటే తాను మసి అయిపోవడమే తత్వమసి. దీన్ని కనుక శ్రద్ధగా ఆలోచన చేసి దీన్ని సాధన చేసినా కూడా మనకు ఆ స్థితి వస్తుందని అర్థమవుతుంది. తాను మసి అయిపోవడమే తత్వమసి. అద్భుతమైనటువంటి డెఫినేషన్. అంటే తాను మసి అయిపోవడం అంటే ఏమిటి? ఇక్కడ తాను అంటే ఏంటి? నేను అని ఎవరిని అనుకుంటున్నామో, ఈ శరీరాన్ని అనుకుంటున్నావా, ఈ మనసును అనుకుంటున్నావా, ఇంకా ఎవరిని, ఈ బుద్ధిని అనుకుంటున్నావా? అంటే నేను అనుకునే ఆ శుద్ధ చైతన్యం ఎక్కడుందో, నేను అన్న భావన ఎప్పుడైతే మనకు సమస్య పోతుందో, నేను మసి అయిపోయిందో, ఆ మిగిలేదే మన యొక్క అసలు స్వరూపం అని. ఇది అమ్మవారు అనుభవంతో చెప్పినటువంటి మాట. ఈ పండితులు విపరీతమైన పాండిత్యంతో పుస్తకాల రెఫరెన్స్ తోటి చెప్పే మాటలకి, అమ్మ అనుభవానికి మనకు ఇదే తేడా. అమ్మ అవధూత కాబట్టి, ఆ స్థితిలో ఉన్నవారు కాబట్టి చాలా తేలిగ్గా చెప్పారు. ఇదే విధంగా అమ్మ మాటలన్నీ కూడా చాలా తేలిగ్గా ఉంటాయి. ఇది ఎటువంటి చదువు రాని వాళ్ళకి కానీ, ఎటువంటి పాండిత్యం లేని వాళ్ళకి కానీ చాలా తేలిగ్గా అర్థమవుతుంది. అమ్మ ఎప్పుడు రామనామం చెప్పుకోండి అనేవాళ్ళు. రామనామంలో అంత శక్తి ఉంది కాబట్టి రామనామం ఎవరైతే జపం చేస్తారో, సాధన చేస్తారో వాళ్ళకి ఆ స్థితి చాలా తొందరగా తేలిగ్గా వస్తుందని అమ్మ ఎప్పుడు చెప్పేవాళ్ళు. కాబట్టి నేను కూడా ఎప్పుడన్నా వచ్చినా ఇక్కడ క్షేత్రంలోకి రావడం, కాసేపు రామనామం చెప్పుకోవడం, కాసేపు ధ్యానం చేసుకోవడం, వెళ్ళడం. ఈరోజు ఎందుకు అమ్మవారి గురించి 4 మాటలు చెప్పుకుందాం అనిపించింది నాకు. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఇష్టాలు మనం చెప్పుకుందాం. ఇప్పుడు చివట అమ్మ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో
గోస్త నదీ తీరంలో చివటం అనే ఒక చిన్న పల్లెటూరులో సుమారు 5 దశాబ్దాల పాటు నివసించి తన ప్రేమతో ఎంతోమంది హృదయాలను ఆధ్యాత్మికత వైపు మరలించినటువంటి ప్రేమమూర్తి ఆవిడ. ఆవిడ గురించి మనం కొంత తెలుసుకుందాం. అమ్మగారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు అచ్చమ్మ అని పెట్టారు. వీరి యొక్క జన్మస్థలం తణుకు పట్టణానికి సుమారు 6 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి రేలంగి గ్రామం. అమ్మగారికి చిన్న వయసులోనే పెళ్లి చేశారు. అమ్మగారికి 20 సంవత్సరాల వయసులో ఒక కుమారుడు పుట్టాడు. రేలంగిలో జీవనం సరిగ్గా గడవట్లేదు అమ్మవారికి. దానివల్ల వీరు చివటం వచ్చి స్థిరపడ్డారు. అమ్మగారి భర్త శ్రీ గరగ అంజయ్య. వీళ్ళు పండ్లు కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు. వచ్చిన డబ్బుతో ఆయన ఎక్కువగా తాగి ఇంటికి వచ్చి అమ్మను కొడుతూ ఉండేవాడు. ఎంత హింస పెట్టినా కూడా ఈవిడ సహనంతో భరిస్తూ వచ్చేది. ఆవిడకి సహనానికి మరో పేరు అమ్మ. తన కష్టాలని కూడా ఎవరికి చెప్పుకునేవాళ్ళు కాదు. ఈ కాలం ఒక చిన్న కష్టం వస్తే అందరినీ ఇరుగు పొరుగులకు అదే పనిగా చెప్పుకోవడం కొంత సహజ లక్షణం. కానీ అమ్మ అటువంటివి ఎరుపు చెప్పుకోవడం, నా కష్టం ఇట్లా అయిపోయిందని చెప్పుకోవడం లేదు. పైగా నాకున్నటువంటి ఈ సమస్యకు నేనే కారణం తప్పిస్తే ఇతరులు ఎవరు కారణం కాదు అని అమ్మ నమ్మేది. అది సత్యం కూడా. చూడు, జ్ఞానం ఏ విధంగా మనకు పనిచేస్తుందో అది అసలైనటువంటి జ్ఞానం. మనకు ఏ సమస్య వచ్చినా దానికి కారణం మనమే, మనం చేసుకున్నటువంటి కర్మఫలాలే అని ముందుగా భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు నమ్మాలి. అంతేగాని భగవంతుడే నాకు ఈ కష్టం ఇచ్చాడు, నాలాంటి మంచివాడు లేడు, నాలాంటి పుణ్యాత్ముడు లేడు, అయినా భగవంతుడు చూసారా నాకు ఎన్ని కష్టాలు ఇచ్చాడో, ఇది దైవ దూషణ అవుతుంది. కాబట్టి తెలివైన వాళ్ళు భగవన్ నింద ఎప్పుడు చేయరు. అమ్మ ఎప్పుడూ చేయలేదు. అది అమ్మ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. మనకు ఏ కష్టం వచ్చినా అది మనదే కాబట్టి మనకు వచ్చింది, మనది కాంది మనకి ఎప్పటికీ రాదు అన్న విశ్వాసం ఉండాలి. భగవంతుడే మన కష్టాలు ఇచ్చాడు అనేప్పుడు మనం చెప్పుకోరాదు. వాస్తవానికి భగవంతుడు మనకి ఏ కష్టాన్ని ఇవ్వడు, సుఖాన్ని కూడా ఇవ్వడు. మన కర్మఫలాలే మనకి కష్ట సుఖాలను ఇస్తూ ఉంటాయి. ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఓరిమితో అమ్మ ఉండేది. అమ్మ బడి చదువులు పెద్దగా చదువుకోలేదు. అప్పట్లో స్కూలుకు వెళ్ళలేదు, చదువు లేదు. అప్పటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా రామనామం అంటే అమ్మకి చాలా ప్రీతి. అమ్మ నోటి వెంట ఎప్పుడు కూడా రామ కృష్ణ అనేటువంటి పదాలు తప్పిస్తే వేరే అనవసరమైనటువంటి వాక్యాలు ఎప్పుడు అమ్మ చెప్పేది కాదు. ఏ పని చేస్తున్నా అమ్మ హృదయంలో ఎప్పుడు రామనామమే. మనం కూడా మనం ఇంట్లో పని చేసుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే సాధన మనకు ఏం చెప్పారు పెద్దలు అంటే, ఏ పని చేస్తున్నా రామనామం చెప్పుకోండి, సదా రామనామం మనం చెప్పుతూ ఉండాలని మనకు ఆధ్యాత్మిక సాధన మార్గంగా మనకు చెప్తున్నారు పెద్దలు. అంతేకాకుండా ప్రతి ఒక్కరిలో అమ్మ రాముని చూసుకునేది. మనం చూడండి, అంతా రామమయం, ఈ జగం అంతా రామమయం అనేది రామదాసు గారి యొక్క అనుభవం. రాముడే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, రాముడే అందరి హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మ, అందరి జీవుల్లో ఉన్నటువంటి ఆ చైతన్యం, శుద్ధ చైతన్యం ఆ శ్రీరాముడే అని మనకు అందరూ చెప్తున్నారు. కానీ అమ్మ చిన్నప్పటి నుండే దాన్ని దర్శించడం ప్రారంభం చేసింది. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపం రాముడు. రాముడు కాక ఇంకెవరు ఉంటారు? రాముడే సర్వవ్యాపి. రాముడు తప్ప ఇంకో ఈ విశ్వంలో, ప్రపంచంలో ఇంకో వస్తువు లేదు. కాబట్టి బ్రహ్మ తప్ప ఇంకొక వస్తువు లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని మనకు వేదాలు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి. రెండో విషయం లేదు బ్రహ్మ తప్పిస్తే. కాబట్టి అమ్మ చిన్నప్పటి నుంచి ప్రతి వ్యక్తిలోనూ బ్రహ్మాన్ని చూసేది. బ్రహ్మ అంటే రాముడు. కాబట్టి రామమయంగానే ఆవిడ దర్శించేది. కాబట్టి భర్తలో కూడా రాముడినే చూస్తుంది. భర్త ఎన్ని హింసలు పెట్టినా అమ్మ మౌనంగా దాన్ని భరిస్తూ వచ్చేది. భర్తకి ఎప్పుడు ఎదురు చెప్పేది కూడా కాదు. భర్త మీద ద్వేషం లేదు, ఎటువంటి కోపం లేదు. భర్తకి ఎప్పుడు ఎదురు చెప్పేది కూడా కాదు. తనకేదో దుష్కర్మ వల్ల నేను అనుకుంటుందే తప్పిస్తే ఎవరి మీద ద్వేషం లేదు. ఏ జన్మలో మిగిలిపోయిన రుణానుబంధాన్ని తీర్చుకోవడానికి ఈ జన్మలో ఇలా వచ్చాం కాబట్టి ఆ చిన్న రుణం తీర్చుకుంటే సరిపోతుంది అనుకున్నారు తప్పిస్తే ఎటువంటి కోపం లేదు. ఆ స్థితిలో అమ్మవారి యొక్క స్థితిని మనం ఆలోచన చేయాలి. బహుశా అమ్మ అంజయ్య గారి భార్య అయి ఉంటారు. ఆ రుణం తీరిపోయింది కాబోలు. అది రివర్స్ ఏంటుంది పూర్వజనంలో. ఒకరోజు తన కొడుకుని జాగ్రత్త చూసుకోమని చెప్పి అత్తగారితో అమ్మ వెళ్ళిపోయారు. భగవంతునికి అంకితం అయిపోయారు. ఇంకా నా సేవ భగవంతునికే అని చెప్పేసి వెళ్ళిపోయారు. అమ్మ మొదట్లో చిన్నాయిగూడెం వెళ్ళి
అక్కడ ఒక భక్తుని ఇంట్లో ధ్యానం చేస్తూ మునిగిపోయారు. అమ్మ తల్లి వాళ్ళు అమ్మగారిని వెతుక్కుంటూ రేలంగి వచ్చి తీసుకొని మళ్ళీ రేలంగి వెళ్ళిపోయారు. నెల రోజుల వరకు అక్కడ ఉండి తిరిగి చిన్నాయిగూడెం వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ నుండి మన్యం జగన్నాథపురంలో 12 సంవత్సరాలు ఉండి చివరకు చివటం వచ్చి చేరుకున్నారు. సరే, చివటంలో అమ్మవారి ఇది మనం టూకీగా చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడక్కడ విషయాలు చెప్పుకున్నాం. అమ్మవారి యొక్క అచ్చమ్మ గారి యొక్క దినచర్య చివటంలో ఎలా ఉండేదంటే, పాలకొల్ల వద్ద లక్ష్మీపాలెం అనే గ్రామంలో అమ్మగారికి శ్రీ సాధురాం బాబాజీ ద్వారా అవధూత లక్షణాలు అలవాటై దిగంబరంగా ఉండిపోయారు. వారు ఒకసారి ఆయన ప్రసంగం వింటూ ఉంటే ఆయన అవధూత గురించి చెప్పడం జరిగింది. అవధూత గురించి చెప్తూ ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. తర్వాత అమ్మవారు ఆయన దగ్గరికి వెళ్ళేసి అవధూత లక్షణాలు ఏంటి మరొకసారి చెప్పండి అని అడిగారు. అంటే ఆవిడకి అవధూత లక్షణాలు అలా నిక్షిప్తం అయిపోయాయి బుర్రలో. మళ్ళీ అడిగితే అంటే వీడిని చూసి అతను కొంత హేళనగానే అంటే దిగంబరంగా ఉండాలి, గుండు చేయించుకోవాలి, ముండలా బతకాలి, ఇదే అవధూత లక్షణాలు అని చెప్పాడు. అంటే అమ్మ స్థితి అతనికి తెలియదు. వెంటనే ఆ క్షణంలో నువ్వు అలా ఉండగలవని కూడా అడిగాడు. ఉండగలవని అడిగిన క్షణంలోనే వెంటనే ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి ఆ చీరను తీసి అతని పక్కన పడేసింది. అంటే అంత నిరహంకారంగా వెంటనే ఎటువంటి కామ వికారాలు లేకుండా ఆ క్షణంలో సంపూర్ణంగా ఆవిడ తీసి పడేశారు. ఆ స్థితికి ఆయన ఆశ్చర్యపోయి ఆయన కప్పుకున్నటువంటి ఆ శాలువ తీసి అమ్మ మీద కప్పారు. ఆ తర్వాత చాలా కాలం వరకు అమ్మ ఆ శాలువతోనే చూడటంలో ఉండడం జరిగింది. అంటే అప్పటికీ అవధూత స్థితికి చేరుకున్నారు ఆవిడ. చూడటంలోని వారంతా అమ్మను దైవంగానే భావించేవారు, కానీ వారి దిగంబరత్వాన్ని చూసి హేళన చేసేవారు కాదు. ఆవిడ దిగంబరిగానే ఉండేది. అక్కడికి ఎవరైనా కామ వికారాలతో వచ్చినప్పుడు మాత్రమే ఒక గుడ్డ ఏదైనా కప్పుకునేది ఒంటి మీద. లేకుండా మామూలుగా ఎవరైనా వచ్చినా సరే పుత్రభావంతోనే ఉండేది, అలా దిగంబరంగానే ఉండేది. ఇది చూడటంలో ఉన్న గ్రామస్తులందరికీ కూడా తెలుసు. వారు అందరూ కూడా దైవంగానే భావించేవారు. ఇదే విధంగా దిగంబరిగా ఉంటూనే అమ్మ భిక్ష చేసేవారు. సాధారణంగా అమ్మకు భిక్షకు వచ్చే వేళలో పురుషులు ఎప్పుడైనా ఎదురైతే ఆ పక్క వీధిలోంచి వెళ్ళిపోయారు, వాళ్ళకు ఇబ్బంది కలగకూడదని. కొత్త వారైతే రోడ్డు దిగి ఒక పక్కగా ఒదిగిపోయేవారు ఆవిడ. అమ్మ దిగంబరంగా ఉండడం చూసి అలా ఉండడం వల్ల కొంతమంది పిచ్చామనుకొని పిల్లలు రాళ్ళతో కూడా కొట్టేవారు. కొట్టినా ఆవిడకేమీ కోపం వచ్చేది కాదు, బాధ కలిగేది కాదు ఆ పిల్లల మీద. ఒళ్ళంతా ఒకసారి నెత్తురు కూడా కారిపోయేది, రక్తం వచ్చేలా కొట్టారు అమ్మని. అయినా సరే అమ్మ వాళ్ళ మీద బాధపడలేదు, కోపం లేదు. అమ్మకి ప్రేమగానే ఉంది. ఒళ్ళంతా నెత్తురు కారుతున్నా వారిని ఏమీ అనకుండా తిరిగి వాళ్ళని ఆశీర్వదించేది ఆవిడ. మీరు చల్లగా ఉండనైనా, బాగుండనైనా, జీవితంలో ఎదగాలి, మీరు మంచి బుద్ధిని కలిగి ఉండండి అని ఆశీర్వదించేవారు అమ్మ. తన్ను గేలి చేసేవారిని కూడా అమ్మ మౌనంగా ఆశీర్వదించేది ఎప్పుడు కూడా. అమ్మ మితభాషి, ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడదు, ఎంత అవసరమో అంతే మాట్లాడేది. మౌన ప్రార్థనలోనే నిజమైన శక్తి ఉంటుందని అమ్మ భావన. ఇది చాలా సత్యమైనటువంటి విషయం. మౌనంగా మనం ప్రార్థన చేస్తే అందులోనే ఎక్కువ శక్తి ఉంటుంది. ఎక్కువగా మాట్లాడడం కూడా సరైనది కాదు. ఎక్కువ మాట్లాడితే మన శక్తి మనం కోల్పోతాం. సన్నిహిత భక్తులతో అవసరమైనంత మాత్రం ఆడేవారు. అందరితో కాకుండా కొంతమంది సన్నిహితంగా, కొంతమంది మాత్రమే భక్తులతోటి ఆవిడ మాట్లాడేవారు. అమ్మ ఎప్పుడు నవ్వుతూ తమాషాగా ఉండేది. ఆమె ఎప్పుడు నోరు తెరిచి నవ్వేవారు కాదు. అంటే పక్క అని నవ్వేవాళ్ళు కాదు, ఏదో చిరునవ్వు నవ్వుతూ ఉండేవారు. ఎంత ఎక్కువగా నవ్వినా సరే చిన్నగా నవ్వేవారు. ఆ నవ్వులో కూడా అంటే ఒక విచ్చలవిడితనం లేకుండా ఒక ఉద్దిక పద్ధతి ఉంది. అమ్మ ఎక్కువగా పద్మాసనం వేసుకుని కూర్చునేవారు. ఎప్పుడు కూడా ఆవిడ కూర్చోవడమే పద్మాసనం. ఒక్కోసారి అమ్మ ఒక కాలు మీద నిలబడి ఇంకో కాలు ముడుచుకుంటూ అలా గోడ కానుకొని నిలబడేవారు. అమ్మ ఎప్పుడు కూడా మట్టి పాత్రలో భోజనం చేసేవారు. ఆవిడకి అలవాటు, మట్టి మూకుటలో ఎప్పుడు భోజనం చేస్తారు. అమ్మ రోజు పొద్దున భిక్షకు పోయి 9 గంటలకు భిక్ష చేసేవాళ్ళు. మొదటి రోజుల్లో చేతిలో వేయించుకొని, అంటే కరపాత్ర అంటారు దాన్ని, చేతిలోనే భిక్ష చేయడం. వాళ్ళు వేసేవన్నీ కూడా చేతిలో తీసుకునేవారు. ఆ తర్వాత ఒక మూగుట తీసుకున్నారు, అంటే మట్టి పాత్ర. దాంట్లోనే అమ్మ భిక్ష చేసేవాళ్ళు. కొందరు చేతిలో ముద్దలు పెట్టేవారు.
ఇంటి ముందు నిల్చొని భిక్షాందేహి అనేవాళ్ళు కాదు. నేరుగా ఇంటి దగ్గరికి వస్తారు. వాళ్ళు వేస్తే వేయవచ్చు, లేకుంటే లేదు. భిక్షాందేశి అని అడగడం ఎప్పుడు లేదమ్మ. తనకు నచ్చిన ఇండ్లకి వెళ్ళి వంటగది లోపలికి వచ్చి చిన్నగా దగ్గేవారు. ఎవరికైనా నచ్చిన ఇండ్లు అంటే ఈ అవధూతలు భిక్షకు ఎందుకు వస్తారంటే వాళ్ళకేదో ఆకలయ్యో వాళ్ళ ఏదో కడుపాత్రం అడుక్కోవడం కాదు ఇక్కడ. ఆ భిక్ష తీసుకోవడంలో మన యొక్క కర్మను వాళ్ళు స్వీకరిస్తారు. మన కర్మ తొలగుతుంది కాబట్టి వాళ్ళు భిక్ష స్వీకరిస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఎవరినైతే వాళ్ళు అనుగ్రహించదలుచుకున్నారో, ఎవరి కర్మ అయితే తొలగించాలని సంకల్పించారో వాళ్ళ ఇంటికి వెతుక్కుంటూ వెళ్ళేవారు. వెతుక్కుంటూ వెళ్ళి చిన్నగా దగ్గేవారు అన్నమాట. అప్పుడు భిక్ష తీసుకొని వచ్చేవాళ్ళు అక్కడ. ఆవిడ ఎప్పుడైతే భిక్ష తీసుకుందో మన కర్మ తొలగింది అని అర్థం. అంతేకాకుండా ఆ భిక్షను తీసుకొచ్చి ఆ మూగుట్లో కలిపి అందరికీ ప్రసాదంగా పెట్టేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి కుక్కలకి అన్నిటికీ కూడా, జీవులకి, కుక్కలకి, కాకులకి అన్నిటికీ కూడా ప్రసాదం పెట్టేవారు. అమ్మ పడుకోవడానికి పట్టుపరుపులు, దిండ్లు ఇట్లాంటివి ఉండేవి కావు. ఒక మనిషి మాత్రం పడుకునే, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇది మాత్రమే అమ్మ పడుకునే ఉండేటటువంటి స్థలం. ఈ స్థలంలోనే అమ్మ పడుకునేవాళ్ళు. చిన్న గది, చిన్న గది, ఒక మనిషి పడుకునేంత స్థలం ఉంటుంది. తన గదిలోకి ఎవరిని రానిచ్చేవాళ్ళు కూడా కాదు అక్కడ. ఆ గదిలోనే చిన్న ఆటక ఉంటుంది. అందులో చిన్న పుస్తకాలు, దాని మీద ఏవో కొన్ని పచ్చళ్ళు, ఇతర వస్తువులు ఏదో ఉంటాయి. అమ్మను చూడడానికి వచ్చిన భక్తుల కుటీరానికి ఆనుకొని ఒక రామాలయం ఉంది. ఇక్కడ మనకు రామాలయం ఇప్పుడు కూడా ఉంది. ఈ గుడిలో అమ్మ ప్రతిరోజు మధ్యాహ్నం సత్సంగం చేసేవారు. సాయంత్రం పూటకు సత్సంగం, భజన చేయించేవారు. ఈ గుడికి ఎంతోమంది మహనీయులు ఇచ్చేశారు. అందువలన ఈ గుడి ఎంతో పవిత్రమైనది. అమ్మ ఎక్కువగా భగవద్గీత చదివేవారు. అమ్మకి ఇష్టం చాలా భగవద్గీత, రామనామం, భగవద్గీత. అంతేకాకుండా యోగ వాసిష్టం, సాయి లీలామృతం, ఇతరుల మహాత్ముల చరిత్రలు ఎక్కువగా అమ్మ చదివించేవారు. ఎవరు వచ్చినా వాళ్ళ చేత చదివించేవారు. ఇప్పుడు రామాలయం వద్ద అమ్మ సన్నిధిలో చాలామంది పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అమ్మకు రామభక్తి అంటే చాలా ఇష్టం. ఇందాక చెప్పినట్టు అమ్మకు చిన్నప్పటి నుంచి శ్రీరాముడు అంటే చాలా చాలా ప్రీతి. అందుకే ఎప్పుడు రామనామం స్మరిస్తూ ఉండేవారు. తన దగ్గరికి వచ్చే వారికి రాముణ్ణి తలుచుకోమని చెప్పారు. ఇప్పుడు ఏ కష్టం వచ్చినా మీరు రాముణ్ణి తలుచుకోండి, రామ రామ అనుకోండి. రామ రామ అంటే నీ కష్టాలన్నీ తీరుతాయి, నీ కోరికలన్నీ తీరుతాయి. నువ్వు రామ అనుకో, అదే ధ్యానం. ఈ విధంగా చెప్పేది చాలా తేలికమైనటువంటి మార్గం. మన భగవన్నామ స్మరణ చేస్తే సహజంగా మనం ఉన్నటువంటి కష్టం సహజంగా తొలగుతుంది. అది రామనామం కొంత జపం చేస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయం. ఆవిడ తేలిగ్గా ఆ విధంగా చెప్పేవారు. అమ్మ చాలాసార్లు భద్రాచలం కూడా వెళ్ళి రాముడిని సేవించుకుని వచ్చేవారు. అమ్మ రాముని మీద పాటలు ఎప్పుడు పాడుతూ ఉండేది. అమ్మకి బ్రూహి ముకుందేతి అనేటటువంటి కీర్తన అంటే చాలా ఇష్టం. ఇది అద్భుతమైనటువంటి కీర్తన. కాబట్టి అంతేకాకుండా రాముడి మీద చిన్న చిన్న పాటలు, భజనలు అమ్మ పాడుకుంటూ ఉండేది. అమ్మ చెప్పిన సూక్తులు చాలా చిన్నగా ఉన్నప్పటికీ చాలా సందేశాత్మకంగా, చాలా గొప్పగా ఉంటాయి. అవి దాంట్లో విషయం, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, చెప్పింది చాలా తేలిగ్గా ఉంటుంది. అటువంటి సూక్తుల్లో కొన్ని చూద్దాం. ఇందాక చెప్పుకున్నట్టు తత్వమసి అంటే తాను మసి అవ్వడమే తత్వమసి అని గొప్ప వేదాంతాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఒక మాటలో చెప్పారు. అహం చస్తే బ్రహ్మమే. అహం, నేను అనేది ఏదైతే ఉందో అది చస్తే మిగిలేది బ్రహ్మమే. రాముడు, కృష్ణుడు అన్ని నామాల ముద్ద అయినదే విభూతి. ఈ విభూతి గురించి అమ్మవారు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. విభూతికి మన వైదిక సాంప్రదాయంలో చాలా గొప్ప స్థానం ఉంది. విభూతి అంటే చాలామంది ఒక శైవ సాంప్రదాయం అనుకుంటారు, కానీ ఇది శైవము వైష్ణవము అనే భేదం లేకుండా అది వైదికం అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విభూతి అగ్నిసారం, భస్మము చాలా గొప్పది. శ్రీకరం చ పవిత్రం చ రోగ దోష నివారకం లోకవశ్యకరం పుణ్యం భస్మం త్రైలోక్య పావనం. ఇది మనకు చెప్తున్నారు భస్మ జాబోల పరిషత్తులో. కాబట్టి భస్మం చాలా పవిత్రమైనది, అగ్ని పవిత్రమైనది. అగ్ని యొక్క సారం భస్మంగా మనకు చెప్పబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భస్మాన్ని ధరించాలి. మృత్యువును తినేది రామనామమే. రామనామం ఎవరైతే జపం చేస్తారో వాళ్ళకు మృత్యు బాధ ఉండదు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. మృత్యువుని తినేది రామనామం అంటే ఈ చెప్పే పద్ధతి విధానం ఏది చదువు రాని వాళ్ళకి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలా తేలిగ్గా అర్థమయ్యే విధంగా వేదాంతం ఉంటుంది. పెద్దగా పాండిత్యం లేదు ఇక్కడ, చాలా తేలిగ్గా అర్థమైపోతుంది.
మృత్యువుని తినేది రామనామం, ఈ విధంగా చెప్పడం. ఇంకా రామనామం మనం చేస్తున్నామంటే మనకు మృత్యు రాదని కాదు దాని అర్థం, మృత్యు భయం ఉండదు అని దాని అర్థం. మృత్యు ఎలాగో ఉంటుంది కాబట్టి మనకు భయం ఉండదు, మృత్యు భయం. కోపం వస్తే నీళ్ళ మీద గీతలా ఉండాలి, కానీ ఎక్కువసేపు ఉండకూడదు. కోపం అనేది ఒక యాంగర్ మేనేజ్మెంట్ అమ్మవారు చెప్తున్నారు. కోపం వస్తే నీళ్ళ మీద గీతలా ఉండాలి అంటే నీళ్ళ మీద గీత గీస్తే మనం ఎంతసేపు ఉంటుంది, ఒక క్షణం కూడా ఉండదు. అంటే కోపం వస్తుంది రాదని కాదు, కానీ అది మనం ఎంతవరకు దానికి మనం గురైపోతున్నాం, దాని కంట్రోల్లోకి మనం వెళ్తున్నామా, అది మన కంట్రోల్లో ఉందా అని చెప్తున్నారు. రాముడికి కూడా ఒక లక్షణం చెప్తూ జితక్రోధ అని రాముడికి చెప్పడం జరిగింది. క్రోధాన్ని జయించిన వాడు అని దాని అర్థం. అంటే క్రోధం వస్తుంది రాముడికి కూడా, క్రోధం రాదని కాదు దాని అర్థం, కానీ క్రోధం తన కంట్రోల్లో ఉంటుందని దాని అర్థం. క్రోధానికి వశుడు కాకుండా ఉంటుంది కాబట్టి మనం క్రోధానికి వశుడు కాకూడదు అని అమ్మ చెప్తున్నారు ఇక్కడ. గురువు అనేవారు దారి చూపిస్తారు, ఆ దారిన నడిచి గమ్యం చేరవలసింది నువ్వే. ఇది చాలా చాలా ముఖ్యం. గురువులని మనం ఎంతవరకు, అమ్మ కూడా గురువే, అమ్మను కూడా మనం ఎంతవరకు తీసుకోవాలి అంటే మార్గం చూపిస్తారు తప్పిస్తే మనం చేయి పట్టుకొని నడిపించి ప్రతిదీ కూడా అలా చేయరు. వాళ్ళు చెప్తారు, మనం దాన్ని ఫాలో అయ్యి మనం వెళ్ళిపోయి మనం సిద్ధి పొందాల్సిందే. పాదు పెట్టందే కాయట్ట వస్తుంది అని చాలా తేలిగ్గా, అంటే మన ప్రయత్నం చేయకుండా, ఏ ప్రయత్నం చేయకుండా అన్నీ భగవంతుడే చేస్తూ ఉంటాడు. భగవంతుడే నాకు ఆ స్థితి ఇవ్వాలి, ఈ స్థితి ఇవ్వాలంటే ఎలా వస్తుంది? పాదు పెట్టందే కాయట్ట వస్తుంది. ఆ భాష కూడా చూడండి, ఆ పదం చూడండి, పల్లెటూరులో ఉన్న చాలా తేలిగ్గా అర్థమవుతుంది. నువ్వే పాదే పెట్టలేదు, నీ ప్రయత్నమే చేయలేదు, అడుగే ముందుకు వేయలేదు, నీకు ఫలితం ఎలా వస్తుంది? ఏ ఫలితం కావాలన్నా మనం సహజంగా మనుషులు ఏంటంటే ఫలితం మాత్రం ఆశిస్తూ ఉంటారు, దానికి కావాల్సినటువంటి ఏమీ చేయరు. ఆత్మజ్ఞానం అనే విత్తనం మొలకెత్తాలంటే సాధన అనే దుక్కి దున్నాల్సిందే. సాధన చేయకుండా ఆత్మజ్ఞానం లభించదు. ఏ ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా సాధన అనేటటువంటిది మనం మర్చిపోతే ఆత్మజ్ఞానం ఎప్పటికీ రాదు. ఈ సాధన ఏమిటి అంటే రామనామం జపం కూడా ఒక సాధనే, ధ్యానం ఒక సాధన, రకరకాల యోగ మార్గాలు అన్నీ సాధనే. అంతేకాకుండా ఇట్లాంటి విషయాల్ని విచారణ చేయడం కూడా ఒక సాధన. తత్వమసి అనేటటువంటి వాక్యాన్ని విచారణ చేయడం. విచారణ అంటే తత్ అంటే ఏమిటి, ఇప్పుడు అమ్మ ఏం చెప్పారు, తను మసి అవడమే తత్వమసి, తాను మసి అవడం అంటే తానేంటి, ఇది విచారణ చేయడం మన జీవితంలో. ఈ విధంగా చేయడం కూడా, ఈ విధంగా చేస్తే తప్పిస్తే మనకు ఆత్మజ్ఞానం కలగదు. ఇదో కూర్చుంటే ఆత్మజ్ఞానం ఎప్పటికీ రాదు మనకి. ఇంకా చాలా తేలిక చెప్తారంటే రామ రామ అంటే కూర్చో, మనసు తిరిగి తిరిగి వేరే దారి లేక అదే నిలుస్తుంది. అద్భుతమైనటువంటి విషయం. మనసు నిలబడదు అని మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకు నిలబడుతుంది మనసు? రామ రామ అంటూ నువ్వు కూర్చో, నీ మనసును రామ రామ అంటూ కూర్చో. రామ రామ అన్నప్పుడు కూడా నీ మనసు నిలబడకపోవచ్చు, నీకు అది బెంగలేదు, కానీ నువ్వు కూర్చో, మనసు తిరిగి తిరిగి. దీనికి అద్భుతమైనటువంటి వేదాంతంలో ఒక చిన్న కథ చెప్తారు. కథ అంటే దానికి ఒక ఉదాహరణ. ఒక పడవ ఉంటుంది, ఆ పడవ సముద్రంలో వెళ్తూ ఉంటుంది. ఆ పడవ ఒక జెండా కర్ర ఒకటి ఉంటుంది, ఆ కర్ర మీద ఒక కాకి కూర్చుంటుంది. ఆ కాకి దాని మీద కూర్చుంటూ సముద్రంలో కొంత దూరం ముందుకు వెళ్ళిపోతుంది. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది ఆ కాకి ఇలా అలా తిరుగుతుంది. చుట్టుపక్కల దానికి తీరం ఏమి కనపడదు, చెట్లే ఉండవు. మళ్ళీ వచ్చి ఆ జెండా కర్ర మీదే కూర్చుంటుంది. మళ్ళీ ఇంకెక్కడికన్నా వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ ఇంకెక్కడికి పోలేదు, మళ్ళీ ఆ జెండా కర్ర మీదకి వస్తుంది. అంటే దానికి అర్థమైపోద్ది, ఇంక ఎక్కడ తిరిగినా ఏమీ లేదు, సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయింది పడవ, అక్కడ చెట్లు లేవు, ఏమీ లేవు, కాబట్టి మళ్ళీ తిరిగి అలా కూర్చుంటుంది. అదేవిధంగా మనసు కూడా నువ్వు రామ రామ అంటూ ఉంటే మనసు తిరిగి 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 మళ్ళీ రామనామం చోటుకు వచ్చి అది కూర్చుంటుంది. కాబట్టి నువ్వు మనసుని బలవంతంగా నిగ్రహించి ఏదో కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. రామ రామ అంటుంటే మనసు అదే నిశ్చలమవుతుంది, అదే కంట్రోల్లోకి వస్తుంది. అద్భుతమైనటువంటి సందేశం. కాబట్టి మన నీడ పడేంత మేర తప్ప దృష్టి పైకి పోనీయకూడదు, మనం ఎక్కువ దృష్టి పోనీయకూడదు. అంటే మనం ప్రజెంట్లో ఉండాలని మనకు చెప్తున్నారు పెద్దలు కూడా. అంటే గతంలో కానీ భవిష్యత్తులో కానీ వెళ్ళకుండా మనం ఇప్పుడు ఏం జరుగుతుందో దాంట్లో ఉండాలి. అంటే మన నీడ ఎంత దూరం ఉంటుందో అంతకంటే ఎక్కువ నువ్వు ఆలోచన చేయకు. ఎప్పుడు రేపు గురించి, లేకుంటే గతం గురించి, సంవత్సరాలు జరిగిపోయిన వాటి గురించి బాధపడడం, రేపు సంవత్సరం ఎలా ఉంటుందని ఆందోళన చెందడం, ఈ రెండూ కాకుండా, గతంలో కాకుండా భవిష్యత్తు కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందో దాంట్లో ఉండే ప్రయత్నం చేయమంటున్నారు అమ్మ.
కన్ను పెద్ద గుమ్మం, నోరు దొడ్డి గుమ్మం అంటారు అక్కడ. అద్భుతమైనటువంటి విషయం. కన్ను పెద్ద గుమ్మం, నోరు నోరు దొడ్డి గుమ్మం. అంటే ఇవన్నీ కూడా గుమ్మం అంటే ఏంటి? పెద్ద గుమ్మం, దొడ్డి గుమ్మం అంటే దారి, అంటే బయటికి వెళ్తుంది. అంటే మన శక్తి ఎక్కువగా బయటపోతుంది. కన్ను పెద్ద గుమ్మం అంటే మనం ఎప్పుడైతే ఎంతకాలం కళ్ళు తెరిచి ఉంటామో అంత ఎక్కువగా మన శక్తి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే కళ్ళు మూసుకోమని చెప్తున్నారు అక్కడ. నోరు కూడా దొడ్డి గుమ్మం. అంటే దొడ్డి గుమ్మంలో కూడా చిన్న మార్గమైనప్పటికీ పోతూ ఉంటుంది. కాబట్టి నోరు కూడా మూసుకోమని చెప్పి, నోరు కళ్ళు రెండు మూసుకుంటే మన శక్తి ఎక్కడికి పోదు, మన శక్తి మనలో ఉంటుందని ఒక గొప్ప యోగ శాస్త్రాన్ని అమ్మ చాలా తేలిక మాటలు చెప్పేసింది ఇక్కడ. కన్ను పెద్ద గుమ్మం, నోరు దొడ్డి గుమ్మం. ఒక చిన్న మాట పల్లెటూరులో ఉన్న వ్యక్తులకు ఎంత బ్రహ్మాండంగా అర్థమవుతుంది ఇది. అంతేగాని మన సైన్స్ అంతా చెప్పి కళ్ళు తెరిస్తే ఎంత నాలెడ్జ్, ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మాట్లాడితే ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది, ఈ ఎక్స్పెరిమెంట్లన్నీ ఎందుకు, ఎవరి కోసం? కాబట్టి రెండు గుమ్మాలు మూసేస్తే హాయిగా ఉంటాం. యోగం లేని జీవితం అంతా తప్పే. యోగము అంటే మోక్షోపాయం, యోగము అని అర్థం. మోక్షానికి ఏదో ఉపాయం ఏదో మనం పట్టుకుంటామో దానికి యోగం అని పేరు. ప్రతి వ్యక్తి కూడా ఒక యోగ మార్గంలోనే ఉండాలి. ఇది నాకు మోక్షాన్ని ఇస్తుంది అనే విశ్వాసంతో ఆ మార్గాన్ని గట్టిగా పట్టుకోవాలి. దాన్ని యోగ మార్గం అంటాం. యోగం లేని జీవితం అంతా తప్పే. నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని బిల్డింగ్లు కట్టినా, ఎన్ని ఆస్తులు కూడబెట్టినా మన జీవితంలో యోగం అనే మాటకు అర్థం లేకుండా ఉంటే అది పూర్తిగా తప్పే. ఆ జీవితమే వృధా అని చెప్తున్నారు ఇక్కడ. తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు. తిరిగితే తిప్పలు, కూర్చుంటే తిప్పలు. ఇది మానసికంగా కూడా, శారీరకంగా కూడా. ఎక్కడికైనా తిరుగుతావు, ఏమని తిరుగుతావు, దేనికోసం తిరుగుతావు? అంటే మనకు మనశ్శాంతి లేదని కొంతమంది చూసి చూడండి. నాకు ఇంట్లో మనశ్శాంతి లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోతాను, అడవికి వెళ్ళిపోతాను, ఇంకో చోటుకి వెళ్ళిపోతాను, ఎక్కడికో ఊటికి వెళ్ళిపోతాను, అక్కడ ఉంటుందా మనశ్శాంతి? గ్యారంటీ ఏమైనా ఉందా? నీ మనస్సు మారకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు మనశ్శాంతి ఉండదు. అడవిలో మాత్రం నువ్వే కదా, నీ మనసే కదా. నీ మనసులో లోపం పెట్టుకొని నేను ఇంట్లో ఉండలేను, నా వల్ల కావడం లేదు, నాకు మనశ్శాంతి లేదు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానంటే అక్కడికి మాత్రం నీ మనసేగా. ఈ మనసు వదిలేది ఎక్కడికి వెళ్తావు? ఆ మనసు లేకుండా ఏముంటుంది? నీకున్నటువంటి కష్టము మనసుకు సంబంధించిందే. ఆ మనసును జోబులో పెట్టుకొని ఎక్కడ చోట తిరిగినా అదే కష్టం వస్తుంది నీకు. ఒకరోజు బాగుంటుంది కానీ మళ్ళీ రెండో రోజు నుంచి అదే సమస్య. కాబట్టి నువ్వు తిరిగితే తిప్పలు, కూర్చుంటే కూర్చో, ఒక చోట కూర్చో, నీ మనసును ఒక చోట కూర్చోబెట్టు. శారీరకంగా, మానసికంగా ఆ శాంతి ఎక్కడైనా లభిస్తుంది. ఈ మాత్రం దానికి ఎక్కడో ఆశ్రమానికో హిమాలయాలకు వెళ్ళక్కర్లా, మన ఇంట్లోనే ఆ శాంతి లభిస్తుందని చెప్తున్నారమ్మ. కాయని చెట్టు కింద కూర్చోవాలి. కాయని చెట్టు కింద కూర్చోవాలి. వేదాంతం, అద్భుతమైనటువంటి వేదాంతం చిన్న చిన్న మాటల్లో చెప్పేస్తున్నారు ఆవిడ. కాయని చెట్టు కింద కూర్చోవాలి అంటే మనం చేసే పనులు మళ్ళీ, అంటే మనకు వేదాంతం ఎలా చెప్తుందంటే, విత్తనాలు ఉంటాయి, వేరుశనగలు. దీన్ని వేసామనుకోండి పొలంలో, అవి బీజాలు వస్తాయి, మొలకలు ఎత్తాయి. అదే ఆ విత్తనాలని కాల్చేసామనుకోండి, వేడి చేసామనుకోండి, ఆ వేడి చేసిన విత్తనాలు భూమిలో వేసిన మొలకెత్తావు. అంటే మన కర్మలు మళ్ళీ మనకు రాకుండా కర్మక్షయం చేసుకోమనేంత పెద్ద విషయాన్ని చాలా తేలిగ్గా చెప్తున్నారమ్మ. కాయని చెట్టు కింద కూర్చోండి అంటే మన కర్మలు మళ్ళీ మొలకెత్తకుండా మన కర్మక్షయం చేసుకుందాం. అంటే మళ్ళీ మొలకెత్తకుండా అంటే ఏంటి? కర్మ యొక్క ఆ యొక్క ఫలితాలని మనం ఆశించకుండా మనం చేసినట్టయితే అవి మనల్ని అంటుకో. మనం చేసిన కర్మకు ఆ ఫలితాలు రావు. చేసి అన్నీ కూడా భగవదర్పణగా రామార్పణం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇవి ఏది కూడా మొలకెత్తవు ఆ కర్మలు. కాబట్టి అవి మనల్ని బంధించవు. అంత పెద్ద వేదాంతాన్ని చాలా తేలిగ్గా చెప్పారమ్మ. వినడం కూరంత వినాలి, ధ్యానం అన్నమంత చేయాలి అని భగవంతుడి గురించి చెప్తున్నాయి ఇక్కడ. వినడం కూరంత వినాలి, ధ్యానం అంటే అప్పుడు అన్నం కంటే కూర ఎక్కువ వేసుకొని తినే పద్ధతి ఉండేది. వినడం ఎక్కువ తినాలి, వినడం కంటే ధ్యానం మనం ఎక్కువ చేయాలి. ధ్యానం ఎక్కువ చేయాలి, వినడం తక్కువ. అంటే వింటూ ఉంటే ఎంతైనా వింటూనే ఉంటాం. వినడానికి మనం కొంత అలవాటు పడి ఉంటాం, హాయిగా ఉంటుంది. కొంతమంది ప్రవచనకారులు చెప్తూ ఉంటే చాలా వినాలనిపిస్తుంటుంది, మనం వింటూ ఉంటాం. కానీ ఒక ధ్యానం చేస్తే కానీ సరైన సాధన మార్గం ఉండదు. ఎంతసేపు ఉన్నా కొంత దాన్ని ఆచరించాలంటే కొంత ధ్యానంలో కూర్చోవాలి. ప్రతిదానికి ఓర్పు ఉండాలి, ఓర్పే దేవుడు అంటున్నారు ఆవిడ. అంటే ఓర్పుకు మించిన దైవం లేదు. జీవితంలో మనం అనుకున్నవి సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే ఓర్పు లేకపోవడం. దేనికి ఓపిక, సహనం ఈరోజు ఉండడం లేదు. అంటే ఓర్పు ఎందుకు అవసరం అంటే, మనము ఏ పని చేసినా మనకు అది ఫలితాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. దాన్నే మనం ఓర్పు అంటాం. అంటే ఇప్పుడు ఒక కోడి గుడ్డు పెట్టింది అనుకోండి, అది పిల్లవడానికి కొంత టైం.
ఈ టైం మనం ఓపికగా ఉండాలి. నేను తొందరపడొచ్చు, కానీ దానికి ఉన్న సమయం దానికి ఉంటుంది. కాబట్టి నేను ఒక మంచి పని చేసినా, శుభకర్మ చేసినా, ఆ మంచి ఫలితాలు రావడానికి నాకు కొంత టైం పడుతుంది. అంతవరకు నేను సహనంతో ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. ఇది నేను కాదు, ఇది నేను కాదు అనుకుంటూ పోతే చివరికి మిగిలేది నేనే. ఆ నేనే భగవంతుడు. ఇది అంటే వేదాంత వాక్యాలే చెప్తున్నారు ఇక్కడ. అంటే మనకు 2 రకాలుగా చెప్తారు కదా వేదాంతంలో, మన ఉపనిషత్తుల్లో. ఇది కాదు, నేతి నేతి అనేది. నా ఇతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అంటే బ్రహ్మాన్ని వెతుకుతూ మనం అన్నిటినీ త్యజిస్తూ పోతూ ఉండాలి. ఈ పుస్తకం ఒకటి ఉంది, అది కనపడుతుంది నాకు, అంటే కంటికి కనపడేది బ్రహ్మం కాదు, కాబట్టి నేతి, ఇది కాదు. నేను ఒక వ్యక్తిని చూస్తున్నాను, కంటికి కనపడుతున్నారు, ఒక రూపం ఉంది, ఆకారం ఉంది. ఈ రూపము ఆకారము లేనిది కదా బ్రహ్మము. దానికి ఒక షేప్ ఉండదు, ఒక లింగభేదం ఉండదు, పురుషుడు కాదు, స్త్రీ కాదు, ఇటువంటి లక్షణాలు ఉన్నాయి కదా. ఆ లక్షణాలన్నీ చూసుకొని మనం ఈ ప్రపంచంలో ఇదా 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 అని విచారం చేస్తుంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటే ఇది కాదు, ఇది కాదు అని అన్నిటినీ ఎలిమినేట్ చేసిన తర్వాత లాస్ట్లో మిగిలి ఉన్నదేదో అదే బ్రహ్మము, అదే భగవంతుడు, అదే నేను అని ఆవిడ చెప్తున్నారు. ఇక్కడికి వచ్చాక కూడా కర్మ ఎక్కడుంది? అద్భుతమైనటువంటి విషయం. అమ్మ సన్నిధికి వచ్చిన తర్వాత ఇంకా కర్మ ఎక్కడుంది? కర్మ క్షయం అయ్యింది అని దాని అర్థం. అమ్మ సన్నిధికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళ కర్మలు వాళ్ళని బంధించవు. కర్మక్షయం పూర్తిగా అయిపోతే తప్పిస్తే మన అమ్మ సన్నిధికి కూడా రాం. అవధూతల సన్నిధికి ఎప్పుడైతే మనం చేరుకున్నామో ఖచ్చితంగా కర్మక్షయం అవుతుంది. అయ్యే యోగం ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి అవధూతల సన్నిధికి మనం చేరుకుంటాం. కాబట్టి మనం కాసేపు అమ్మ సన్నిధిలో ఈ యొక్క సత్సంగాన్ని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహేషః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.